మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ కేసుకు సంబంధించి ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చిత్తూరు 1 టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట A1 to A5కు ఉరి శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు 70 లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది. ఇందులో 30 లక్షలు 50 లక్షలు కటారి కుటుంబం వారికి మరియు 20 లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధు ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరాం గారికి, బి నాగరాజు గారికి, 6వ అదనపు జిల్లా కోర్టు సిపి ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ గారికి, కోర్టు సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకుంటారు. ఉరి శిక్ష విధించడం జరిగింది. 302, 120B ఐపీసీ సెక్షన్స్ కింద ఉరి శిక్ష విధించడం జరిగింది. మరియు 307కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది. దర్యాప్తు అనంతరము పోలీసు వారు 130 మంది సాక్షులను లిస్టు ఛార్జ్షీట్లో తెలియపరిచినారు. వారిలో 57 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది. తర్వాత ఆ ఛార్జ్షీట్లో మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలా చేయడం జరిగింది. అందులో 5 మంది పైన నేరం రుజువైంది. వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు, ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయింది. మొత్తం 23 మంది, అందులో ఒకరు చనిపోయినారు, ఒక ముద్దాయి చనిపోయినారు, ఒకరి పైన డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు ఈ 5 మంది పైన నేరం రుజువైంది. భారతదేశ న్యాయ చరిత్రలో ఇదే ప్రథమం అంటున్నారు. చూడాలని